योग दर्शनम। ओम नमो वेंकटेशाय। क्लेश संघ नाशना, क्लेश मूल वारणा, गोविंद गोविंद। एकात्मतामधिगतो मनसा जडेन, नैकैर्गुणैरभिगतः सहसा च संगम्, एकात्मतत्त्वमुपदिश्य परञ्जवेन, नैकान् प्रभो सुखरुधान् मम वारयाशु అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసురప్యభూత్యమికులం యజ్ఞానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహాభ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. క్లేశాలు ఇవి పతంజలి మహర్షి గారు మనకు పరిచయం చేస్తున్నటువంటి 5 కష్టాలు లేదా మానవులను కష్టాలకు గురి చేసేందుకు 5 ప్రధానమైనటువంటి సాధనాలు. అందులో మొదటి సాధనంగా మహర్షి గారు చెప్పింది అవిద్య అనే పేరుతో పిలువబడే భ్రమ అనే క్లేశం. ఈ క్లేశం మానవుణ్ణి ఉన్నదాన్ని ఉన్నట్లు చూడనివ్వకుండా ఉన్నదాన్ని మరొక రూపంలో చూసేట్టుగా చేసి ఎన్నో కష్టాలకి గురి చేస్తుంది అని మహర్షి గారు మనకు పరిచయం చేస్తున్నారు. శాశ్వతమైనవి శాశ్వతంగా కనిపించవు. అశాశ్వతమైనటువంటి వస్తువులన్నీ, అశాశ్వతమైనటువంటి ఫలితాలన్నీ శాశ్వతంగా కనిపిస్తాయి. అశాశ్వతమైనటువంటి ఫలితాలు శాశ్వతంగా కనిపించటం మాత్రమే కాకుండా అశుభ్రం అపరిశుభ్రమైనటువంటివి, మంచివి కానటువంటివి కూడా మంచిగా అనిపిస్తాయి. అంతేకాకుండా దుఃఖాలు, కష్టాలన్నీ సుఖాలుగా తోస్తాయి. సుఖాలు దానికి విపరీతంగా కనిపిస్తాయి. సుఖాలు వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. దుఃఖాలు సుఖాలుగా అనిపిస్తాయి. ఏవి ఉన్నవి ఉన్నట్టు తోచవు. దుఃఖాలు వెంట పడాలా, సుఖాలు వెంట పడాలా తెలియని పరిస్థితి నెలకొంటుంది. లేకపోతే సుఖాల వెంట పడుతున్నామా, సుఖాలనుకుని కష్టాల వెంట పడుతున్నామా అని తెలియని పరిస్థితి నెలకొంటుంది అనే స్థితికి దిగజారుస్తుంది భ్రమ. చివరికి నేనెవరు అనే ప్రశ్నకు కూడా సరి అయిన సమాధానాన్ని రానివ్వదు. అనాత్మని ఆత్మభ్రమ. అనాత్మ నేను కాని ప్రతి వస్తువు మీద నేను అనేటువంటి భ్రమ కలిగేట్లుగా చేస్తుంది ఈ అవిద్య. ఈ అవిద్య మానవులను ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. ఉన్నది గనక
లేనట్లుగా కనిపించిన, లేనిది ఉన్నట్లుగా కనిపించిన, ఉన్న వస్తువు మరొక రూపంలో కనిపించిన, ఉన్న వస్తువు ఉన్న రూపంలో కాక ఇంకొక రూపంలో కనిపించిన మానవుడు కష్టాల పాలు కావలసిందే అని మహర్షి గారు చాలా దయతో ఈ కష్టాలన్నిటికీ మూలం ఈ భ్రమలే, ఈ అవిద్యా రూపంలో ఉండేటువంటి ఈ భ్రమలే అని పరిచయం చేశారు. వాటిని తగ్గించుకోవలసిన, తొలగించుకోవలసిన అవసరం ఉంది అని మనకు తేల్చి చెప్పారు. ఈ అవిద్య కేవలం భ్రమ రూపంలో ఉండి లేదా భ్రమలను పుట్టించి ఊరుకోదు. ఆ భ్రమలలో కూడా కొన్ని తట్టుకోలేనటువంటి భ్రమలను మానవుడు కష్టాలకు గురికాక తప్పనిసరి స్థితికి తెచ్చేటువంటి భ్రమలను కొన్నిటిని తీసుకొస్తుంది అని కూడా మహర్షి గారు పై సూత్రాలలో పై క్లేశాలను పరిచయం చేస్తున్నప్పుడు చూపించారు. అందులో దృగ్దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ అవిద్య, ఏకాత్మత ఇవ అస్మిత అనేటువంటి సూత్రంలో అస్మిత అనే రెండవ క్లేశం, ఈ అవిద్య జన్మభూమిగా గల క్లేశం లేదా అవిద్య ద్వారా కలిగినటువంటి భ్రమ యొక్క రూపాంతరమైనటువంటి, అవిద్య యొక్క రూపాంతరమైనటువంటి క్లేశం, ఈ క్లేశం ద్వారా మానవుడు కష్టాలకు అతి దగ్గరగా మారిపోతున్నాడు అని చెప్పారు. ఎలా మారుతున్నాడు అంటే, దర్శన శక్తి అనేది మనస్సుకు ఉన్నటువంటిది. పురుషుడు దానికంటే పూర్తిగా విభిన్నమైన లక్షణాన్ని, విభిన్నమైన స్వభావాన్ని కలిగి ఉన్నవాడు. విభిన్నమైన స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి పురుషుడు, ఏ వస్తువుతోనూ సంబంధం లేనటువంటి పురుషుడు, ఏ వస్తువును అంటుకోనటువంటి పురుషుడు ఈ దర్శన శక్తి కలిగినటువంటి మనస్సుతో కలిసిపోయాడు, ఏకమైపోయాడు. తేడా తెలియనంతగా ఆ మనస్సుతో తనను తాను కలిపేసుకున్నాడు. ఈ దృక్శక్తి, దర్శన శక్తి అనేవి వేరువేరుగా ఉన్నాయి అని తెలియని స్థాయికి, ఆ రెండూ కలిసి ఒకటే అనేటువంటి స్థాయికి ఈ భ్రమ అనేది చేరుకుంది. దృగ్దర్శన శక్తియో ఏకాత్మత ఇవ, ఆ భ్రమ పెరగగా పెరగగా, బలపడగా ప్రబలమైపోగా ఈ దృక్శక్తికి, దర్శన శక్తికి తేడా తెలియటం లేదు. తేడా తెలియటం లేదు కాదు, అసలు దృక్శక్తి అంటే ఏంటి, దర్శన శక్తి అంటే ఏమిటి అనే విషయం కూడా అవగాహనకు రావటం లేదు. అంత స్థాయికి ఈ భ్రమ చేరుకుంటోంది అని దృగ్దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత అనే సూత్రంలో మహర్షి గారు చెప్పారు. మహర్షి గారు చెప్పినటువంటి అస్మిత అనే విషయం చిన్న విషయం కాదు. బృహదారణ్యకోపనిషత్తులో జనక మహారాజు గారు యాజ్ఞవల్క్య మహర్షి గారిని గురువుగా స్వీకరించారు. గురువుగా స్వీకరించడానికి ముందు ఆయన్ని పరీక్షించుకున్నారు. ఆయనకి నిజంగా బ్రహ్మజ్ఞానం ఉందా లేదా, ఆయన సర్వజ్ఞుడు అవునా కాదా అని పరీక్షించుకున్నారు. పరీక్షించుకోవడానికి ఒక తతంగం పెట్టారు. ఆ తతంగంలో యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా సులభంగా నెగ్గారు. నెగ్గిన తర్వాత ఈయన సర్వజ్ఞుడు, బ్రహ్మజ్ఞాని అని నిర్ణయించుకున్న తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి గారిని ఒకరోజు తన భవనానికి పిలిపించుకున్నారు. పిలిపించుకుని ఆయన పాదాలు పట్టుకుని నాకు ఉపదేశాలు చేయవలసింది అని వేడుకున్నారు. వారిద్దరి మధ్య క్రమంగా సంభాషణ సాగింది. సంభాషణలో చాలా అంశాలే వచ్చినాయి. అందులో ఒక సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి గారు ఈ ఆత్మస్వరూపం అనేది ప్రకాశ స్వరూపం, నిరంతరం వెలుగుతూ ఉండేటువంటి జ్యోతిస్సు లాంటిది. ఇది నిరంతరం విజ్ఞాన రూపంలో వెలుగుతూ ఉంటుంది. దీన్ని వెలిగించటానికి మరొక జ్యోతిస్సు అక్కరలేదు అని ఒక ఉపదేశాన్ని చేశారు. చేసిన వెంటనే జనక మహారాజు గారికి ఎక్కడ లేని సందేహం ఒకటి పుట్టుకొచ్చింది. మీరు ఆత్మస్వరూపం అంటున్నారు, ఆత్మస్వరూపం వెలుగుతోంది అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, జ్ఞప్తి అంటున్నారు, జ్యోతిష్ అంటున్నారు, బాగానే ఉంది. మీరు చెప్తున్నటువంటి ఆత్మస్వరూపానికి, అనుభవంలో ఉండే ఆత్మస్వరూపానికి ఎక్కడా పొంతన లేదు. ఎందుకంటే ఆత్మ, నేను అనేటువంటి పదాన్ని మేము ఎన్నిట్లోనో వాడుతున్నాము, ఎన్నిట్లోనో కలిపి వాడుతున్నాము. వీటిల్లో ఏ ఆత్మ గురించి మీరు మాట్లాడుతున్నారు అని క్లారిటీ ఇవ్వాలి. కథమ ఆత్మేతి,
ఎన్నో ఆత్మస్వరూపాలున్నట్లున్నాయి. ఎన్నిటినో మేము నేను 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 అని వాడుతున్నాము. ఒకప్పుడు నేను తెలివైన వాణ్ణి అని ఒక్కొక్కప్పుడు వాడుతున్నాము. ఒక్కొక్కప్పుడు నేను తెల్లగా ఉన్నాను అని వాడుతున్నాము. తెల్లగా ఉన్నాను అన్నప్పుడు నేను మారిపోతోంది, తెలివైన వాణ్ణి అన్నప్పుడు నేను మారిపోతోంది. ఇలా ఎన్నెన్నో సందర్భాలలో నేను గాలి పీలుస్తున్నాను అని ఒకసారి అంటున్నాము, ఇంకోసారి ఇంకోటేదో అంటున్నాము. ఎన్నో నేనులున్నాయి. ఈ నేనుల మధ్యలో ఏ నేనును తీసుకుని మీరు మాట్లాడుతున్నారు? ఏ నేను ఈ జ్ఞానస్వరూపం అని తెలుస్తున్నారు అని అడిగారు. కథమ ఆత్మేతి అని సింపుల్ గా అడిగారు, కానీ లోపల మాత్రం చాలా భావం ఉంది. ఆ భావం యాజ్ఞవల్క్య మహర్షి గారికి అర్థమైపోయింది. అర్థమయ్యి ఆయన చెప్పారు, యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష. ఆ ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏ ఆత్మస్వరూపమైతే మనస్సుతో కలగలిసిపోయి విజ్ఞాన స్వరూపంగా ఉండవలసింది విజ్ఞానమయంగా మారిపోయిందో, ఏ ఆత్మస్వరూపమైతే తన దృక్శక్తిని కోల్పోయి దర్శన శక్తి కలిగినటువంటి మనస్సుతో కలిసిపోయిందో, తన యొక్క స్వభావాన్ని కోల్పోయినట్లుగా ఇంకొక స్వభావంతో కలిసినటువంటి మనస్సుతో కలగలిసి వ్యవహారంలోకి వస్తోందో, వాడకంలోకి వస్తోందో, అనుభవంలోకి వస్తోందో, అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఏ ఆత్మస్వరూపమైతే ఇంకో దానితో తనను జత చేసుకుందో అటువంటి ఆత్మస్వరూపం గురించి మాట్లాడుతున్నాను. యోయం విజ్ఞానమయ. ఏ ఆత్మస్వరూపమైతే ప్రాణాలతో తనను కలుపుకుందో, ఏ ఆత్మస్వరూపానికి ప్రాణాలకి సంబంధమే లేదో, ప్రాణాలు వేరు ఆత్మస్వరూపం వేరు అని విడివిడిగా మనం చూపించగలగమో అటువంటి ఆత్మస్వరూపం గురించి నేను మాట్లాడుతున్నాను. హృది ఏ ఆత్మస్వరూపమైతే ఒక స్థానంలో ప్రత్యేకించి ఉండనక్కర్లేదో, సర్వవ్యాపకంగా ఉండవలసిందో, కానీ ఏదో ఒక ప్రదేశంలో మాత్రమే ప్రత్యేకించి అనుభవంలోకి వస్తోందో అటువంటి ఆత్మస్వరూపం గురించి నేను మాట్లాడుతున్నాను. అంతర్జ్యోతి పురుష. ఆ ఆత్మస్వరూపాన్ని ఈ మిగతా వస్తువులనన్నిటినీ విడివిడిగా చేసుకుని గనక, ఆ వస్తువుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని వాటికంటే విడిగా గనక తెలుసుకుంటే తెలుసుకోగలము. ఆ విడివడినటువంటి స్వరూపం నేను చెప్పినటువంటి అంతర్జ్యోతి పురుష. లోపల ఉండేటువంటి తేజస్సు, లోపల ఉండేటువంటి ప్రకాశం, లోపల ఉండేటువంటి విజ్ఞాన స్వరూపం, లోపల ఉండేటువంటి పురుషుడు. ఈ పురుషుడు శుద్ధంగా ఉండవలసినటువంటి వాడు మనస్సుతో తనను తాను కలుపుకుని విజ్ఞానమయగా మారిపోయాడు. మనస్సుతో కలిసిపోయి మనోమయుడుగా మారిపోయాడు. మనస్సుతో కలిసిపోయి మనోమయుడుగా మారిపోతున్నాడు. ప్రాణాలతో కలిసిపోయి ప్రాణమయుడుగా మారిపోతున్నాడు. శరీరంతో కలిసిపోయి శరీరమయుడుగా మారిపోతున్నాడు అంటే మార్పు ఏమీ లేదు. తనను తాను వాటితో కలిపి తెలుసుకుంటున్నాడు. తనను తాను వాటితో కలిపి మాత్రమే తెలుసుకుంటున్నాడు. తనను తాను విడి చేసుకోవటం లేదు, విడిగా అర్థం చేసుకోవటం లేదు. ఈ వస్తువులతో తనను తాను ఎందుకు కలుపుకుంటున్నాడు అంటే సమానస్సన్ ఉభౌ లోకావను సంచరతి. ఈ జీవుడు తనను తాను వీటన్నిటితో కలుపుకుని ఏవేవో కర్మలను చేసుకుని ఆ కర్మల ద్వారా ఈ లోకాన్ని పై లోకాన్ని, రెండు లోకాలని ఇటు అటు తిరుగుతున్నాడు, షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. ఉభౌ లోకౌ అనుసంచరతి. ఆ సంచారానికి వీలుగా తనను తాను ఈ మనస్సుతోనూ శరీరంతోనూ ఇంద్రియాలతోనూ ప్రాణాలతోనూ అన్నిటితోనూ కలుపుకున్నాడు. అందులో అన్నిటితో కలుపుకోవటానికి మూలంగా ఈ మనస్సుతో తనను తాను కలుపుకున్నాడు. అందువలన ఈ సదరు జీవుడు సమానః అయిపోతున్నాడు, మనస్సుతో సమానంగా మారిపోతున్నాడు. మనస్సుకి జీవుడికి తేడా తెలియనంత స్థాయిలో తనను తాను మలుచుకున్నాడు. మనసా సమానః ఉభౌ లోకావను సంచరతి. ఈ లోకాన్ని పై లోకాన్ని తిరుగుతూనే ఉన్నాడు, ఇటువంటి తిరుగుతూనే ఉన్నాడు. తిరగటానికి వీలుగా తనను తాను డీగ్రేడ్ చేసుకున్నాడు. తనను తాను డీగ్రేడ్ చేసుకుని తనకంటే అతి తక్కువ స్థాయిలో ఉండే మనస్సుతో తనను తాను సమానం చేసుకున్నాడు. సమానం చేసుకుని ఏం చేస్తున్నాడు అంటే ధ్యాయతీవ లేలాయతీవ. ఆ బుద్ధి లేదా మనస్సు ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే తాను కూడా ఆలోచిస్తున్నట్లుగా భావిస్తున్నాడు. నేనిప్పుడు ఈ విషయాన్ని గురించి, ఈ వస్తువు గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుంటున్నాడు.
బుద్ధి గనక చంచలంగా ఉంటే, కదిలిపోతూ ఉంటే తనను తాను కదిలిపోతున్నట్లుగా అనుకుంటున్నాడు. నేను చంచల స్వభావం కలిగిన వాణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నా బుద్ధి స్థిరంగా లేదు, నేను స్థిరంగా లేను, నేను కదిలిపోతున్నాను, ప్రస్తుతం నన్ను ఎవరు కదల్చొద్దు అని అంటున్నాడు. బుద్ధి ఎలా ప్రవర్తిస్తే తాను అలా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే భ్రమతో అనుకుంటున్నాడు. భ్రమ నిరూఢమైపోయింది కాబట్టి అనుకుంటున్నాడు. భ్రమ అనేది అలవాటైపోయి అదే సత్యం అనిపించే స్థాయికి చేరుకుంది కాబట్టి అనుకుంటున్నాడు అని ఆయన విస్తృతంగా పెద్ద సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా కూడా పైన ఆయన ఇక్కడి నుంచి జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళతాడు, దానికి బుద్ధికి ఉండేటువంటి సంబంధం ఏంటి, ఇత్యాది విషయాలన్నీ చాలా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. సహి స్వప్నో భూత్వా అని ఆ స్వప్నావస్థకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటాడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పినటువంటి ప్రధానమైన అంశం జ్యోతిస్వరూపంగా ప్రకాశస్వరూపంగా ఉండవలసినటువంటి జీవుడు తనను తాను డిగ్రేడ్ చేసుకుని, తనను తాను తగ్గించుకుని, తనకంటే అతి నికృష్ట స్వభావం కలిగినటువంటి జడ స్వభావం కలిగినటువంటి మనస్సుతో తనను తాను కలిపేసుకుంటున్నాడు. కలిపేసుకుని దానితో కలిపి తనను తాను వ్యవహరించుకుంటున్నాడు. దాని రూపమే లేదా దాని యొక్క పేరే విజ్ఞానమయ అనేటువంటి రూపం లేదా మనోమయ అనేటువంటి రూపం. ఈ విజ్ఞానమయుడు లేదా జీవుడు, పురుషుడు, మనోమయుడు ఈ వీళ్లే మనస్సుతో కలగలిసినటువంటి ఆత్మస్వరూపం అనేటువంటి ఒక ముద్దే ఈ వ్యవహారం అంతటికీ కారణంగా ఉంది. ఆ ముద్దే ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలన్నిటినీ అనుభవిస్తోంది అని యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పినటువంటి అంశాన్ని పతంజలి మహర్షి గారు అతి సంగ్రహంగా దృగ్ దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ అస్మిత అనేటువంటి సంగ్రహ సూత్రంలో చెప్తున్నారు. దృక్శక్తి జీవుడికి లేదా పురుషుడికి ఉండేటువంటి శక్తి, దర్శన శక్తి అనేది మనస్సుకు ఉండేటువంటి శక్తి. ఈ రెండు శక్తులు వేరువేరు శక్తులు, వేరువేరు స్వభావాలు, వేరువేరు స్వభావాలుగా ఉండవలసినటువంటి ఈ రెండు కలిసిపోవటం, ఆ కలిసిపోవటం కూడా అవిద్యా ప్రభావం వలన కలిసిపోవటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ రెండిటి యొక్క ఏకాత్మత, భ్రమసిద్ధమైనటువంటి ఏకాత్మత ఈ సంసారంలో ఉండే క్లేశాలకు మూలం. దాని పేరు అస్మిత. దాన్ని మనం తెలుగులో నేను అని ప్రారంభించుకుంటాము. ఈ విషయం గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. చాలా విస్తృతంగానే దీన్ని చర్చించుకోవాలి. ఈ నేను అనేటువంటి అధ్యాసం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాల గురించి చాలా విస్తృతంగానే మనలో చర్చ జరగాలి అనే అభిప్రాయాన్ని మహర్షి గారు వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తపరుస్తూ దృగ్దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ అస్మిత అని అంటున్నారు. ఈ అస్మిత అనేటువంటి క్లేశం, ఈ అస్మిత అనేటువంటి కష్టాలను తెచ్చిపెట్టేటువంటి భ్రమ, మానవుడికి ఉండేటువంటి భ్రమలను లిస్ట్ అవుట్ చేయాలి అంటే, వరుసలో లెక్కపెట్టి చూపించాలి అంటే మొదటి భ్రమ అని చెప్పుకోవచ్చు. అహమితి తావత్ ప్రథమోధ్యాస అని పద్మపాదాచార్యుల వారి వాక్యం. ముందు అహం లేదా అస్మి, నేను అనేటువంటి భ్రమ మొదలైతే ఆ భ్రమ ద్వారా మిగతావన్నీ మొదలవుతాయి. ఆ భ్రమకు పిల్లల లాంటి భ్రమలు, పిల్లలాంటి భావాలు ఎన్నెన్నో పుట్టుకొస్తాయి మానవుణ్ణి కష్టపెట్టడానికి అని అహమితి తావత్ ప్రథమోధ్యాస అనే వాక్యం యొక్క స్వారస్యం. అలా ఆలోచించుకున్నప్పుడు ఈ అస్మిత అనేటువంటి మొదటి భ్రమ, దృగ్దర్శన శక్తియోహో ఏకాత్మత అనేటువంటి ఈ భ్రమ మానవుణ్ణి నేను అని అనిపించి, నేను అనే భ్రమను తెచ్చిపెట్టి కొత్తగా తీసుకొచ్చి ఆ నేనుకి మిగతా విభక్తులన్నిటినీ జోడిస్తుంది. నన్ను నేను సుఖపెట్టుకోవాలి, నా చేత ఏదైనా పని జరగాలి, నా కోసం నేను శ్రమించాలి, నాకై నేను కష్టపడాలి, లేదా నాకై నేను ఫలితాలను సాధించుకోవాలి, నా నుండి పని జరగాలి, నా వలన పని జరగాలి, నాకు సుఖం కావాలి అనేటువంటి మిగతా విభక్తులన్నిటినీ ఈ భ్రమ ప్రారంభిస్తుంది.
విభక్తి ఈ భ్రమలు ప్రారంభం కాగా 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 ఈ భ్రమలు క్రమంగా మార్పు చెందుతూ 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 ఉండగా, భ్రమల యొక్క పరిమాణం పెరుగుతూ పెరుగుతూ ఉండగా, భ్రమల యొక్క మార్పులు ఒక రూపాన్ని సంతరించుకోగా ఆ భ్రమలన్నీ రాగంగా మారిపోతాయి, ఒక కోరికగా మారిపోతాయి అని మహర్షి గారు చెప్తూనే ఉన్నారు. చెబుతూ సుఖానుషాయి రాగ అని రెండవ క్లేశాన్ని పరిచయం చేస్తున్నారు. సుఖానుషాయి రాగ, భ్రమలు ఎన్నో ఉన్నాయి. ఈ భ్రమలు ఒక్కొక్క భ్రమ పేరుకుంటోంది. ఆ భ్రమలలో మధ్యలో ఒక భ్రమ నాకు సుఖం కావాలి అనే భ్రమ. ఇది ఒక భ్రమే. ఎందుకంటే సుఖస్వరూపుడైనటువంటి నేను సుఖమే నా స్వభావం అనే విషయాన్ని మర్చిపోయాను అని గుర్తించుకోలేక, సుఖ సముద్రం లాంటి నా స్వభావాన్ని విడిచిపెట్టాను అనే విషయాన్ని కూడా గుర్తించుకోలేక, బయట ఉండేటువంటి వస్తువుల ద్వారా నాకు సుఖం కావాలి అనే భావన గనక వస్తే అది భ్రమ అనటంలో ఏమీ సందేహం అక్కర్లేదు. ఆ భ్రమ కలుగగా ఏదో ఒక వస్తువు ద్వారా చిన్నపాటి సుఖం అందగా, ఆ సుఖాన్నే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఆ సుఖం క్షణంలో పోయినా సరే ఆ సుఖం తాలూకు వాసనని, సుఖం తాలూకు సంస్కారాన్ని మనసులో ఉంచుకుని, ఆ సుఖం తాలూకు వస్తువును కూడా మనసులో గుర్తుపెట్టుకుని, అలాంటి వస్తువును మరొకసారి చూసినప్పుడు, మరొక సందర్భంలో ఆ వస్తువు లాంటి వస్తువును చూసినప్పుడు ఈ వస్తువు ద్వారా నాకు సుఖం కలుగుతుంది అనేటువంటి నిర్ణయాన్ని పొందుతాడు. ఈ వస్తువు ద్వారా నేను సుఖపడవలసిందే, ఈ వస్తువు నాకు ఇంతకు ముందు సుఖాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా సుఖాన్ని తెచ్చిపెట్టి తీరుతుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఇది భ్రమ అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ భ్రమ కలిగితే ఆ సదరు వస్తువు మీద, ఆ వస్తువు ద్వారా కలిగేటువంటి సుఖం మీద రాగం అంటే కోరిక కలుగుతుంది. ఈ కోరిక మానవుణ్ణి కష్టపెడుతుంది అనే విషయంలో సందేహం అక్కర్లేదు. ఇది క్లేశం. సుఖానుషాయి రాగ, సుఖం మీద కోరిక దీంతో ప్రారంభమవుతోంది, కానీ కష్టం వైపుగా దీని ప్రయాణం ఉంటోంది. కాబట్టి ఈ క్లేశాన్ని గుర్తించాలి అని మహర్షి గారు ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నారు. సుఖం లేదా సుఖం మీద ఉండేటువంటి కోరిక, లేదా అసలు కోరిక అనేది ఏ రకంగా పరిణామాన్ని చెందుతుంది, ఏ రకంగా పరిణామాన్ని చెంది ఎంత దాకా తీసుకువెళుతుంది అనే విషయాన్ని పరమాత్మ భగవద్గీతలో చాలా స్పష్టంగానే చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః అనే భాగంలో ఒక వస్తువులను గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ వస్తువులు ఇంతకు ముందు నాకు సుఖాన్ని తెచ్చిపెట్టినటువంటి వస్తువులు, ఇలాంటి వస్తువుల ద్వారా నేను సుఖాన్ని పొందాను అనేటువంటి ఆలోచన సాగినప్పుడు ఆ వస్తువులతో ఒక సంబంధం ఏర్పడుతుంది. దాన్ని సంగం అని పిలవాలి. ఆ సంగం ఏర్పడినప్పుడు సంగాత్ సంజాయతే కామః, ఆ వస్తువు మీద కోరిక అనేది పుట్టుకొస్తుంది. కోరిక గనక తీరినట్లయితే కోరిక మరింత పెరుగుతుంది. కోరిక పెరిగినట్లయితే ఇలా కోరిక మీద కోరిక లేదా కోరిక పరిమాణం పెరగటం లాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో కోరిక గనక తీరకపోతే కామాత్ క్రోధోభిజాయతే, ఆ కామం కోపంగా పరిణమిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః. క్రోధాత్ ఈ కోపం వలన సమ్మోహం అనేది ఏర్పడుతుంది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోవటం అని జరుగుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఇంతకు ముందు చదువుకున్నవి గాని ఏమైనా ఒక గుర్తు చేసుకునేందుకు యోగ్యత ఉండటం అని గాని ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నశిస్తాయి. అవన్నీ అయిపోయిన తర్వాత బుద్ధినాశ, బుద్ధికి కనీసం ఆలోచించేటువంటి యోగ్యత కూడా పూర్తిగా పోతుంది. బుద్ధినాశాత్ ఇలాంటి పరిస్థితే గనక వచ్చినట్లయితే ప్రణశ్యతి, సదరు మనిషి పూర్తి స్థాయిలో నష్టపోతాడు అని కామం మొదలయ్యేటువంటి చోటు,
కామం అంతమయ్యేటువంటి చోటు. ఈ రెండిటిని స్పష్టంగా ప్రదర్శించటం ద్వారా ఈ కామం అనేది భ్రమల వలన కలుగుతుంది అని ఒకవైపు చూపించాడు. రెండో వైపు ఈ కామం క్లేశాలను తెచ్చిపెడుతుంది అనే అంశాన్ని కూడా నిరూపణ చేశాడు. పరమాత్మ విస్తృతంగా చెప్పినటువంటి అంశాన్నే మహర్షి గారు అతి సంగ్రహంగా సుఖానుశాయి రాగః అనేటువంటి సూత్రంలో చెప్తున్నారు. దీన్ని క్లేశ అని ఇంతకు ముందే చెప్పారు కాబట్టి సుఖానుశాయి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః అనేటువంటి అంశాన్ని చెప్పారు. ప్రణశ్యతి వరకు ఉండేటువంటి దుష్ఫలితాలన్నిటినీ క్లేశ అనేటువంటి పదంతో చెప్పారు. కాబట్టి ఇలాంటి అతి క్లేశాన్ని, ఇలాంటి అతి సంక్లిష్టమైనటువంటి క్లేశాన్ని మానవులు విడిచిపెట్టుకోవటానికి ప్రయత్నం చేయవలసిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మహర్షి గారు సుఖానుశాయి రాగః అనే సూత్రాన్ని చెప్తున్నారు. ఈ రాగం తర్వాత మనం ఇప్పుడే పరమాత్మ వాక్యంలో చెప్పుకున్నటువంటి క్రోధం, కోపం, దానికి దగ్గరగా ఉండేటువంటి భావాలు, కోరిక తీరకపోతేనో అనుకున్నట్లుగా జరగకపోతేనో వచ్చేటువంటి మనసులో కలిగేటువంటి దుర్భావాలు, ఇవన్నీ కూడా మానవుడికి మహాక్లేశాలుగా పరిణమిస్తాయి అని చెప్పటానికి మహర్షి గారు పై సూత్రంలో దుఃఖానుశాయి ద్వేష అని చెప్తున్నారు. దుఃఖానుశాయి ఇంతకుముందు ఏ వస్తువులనైతే చూసి సుఖం సుఖం అని అనుకున్నాడో అలాగే కొన్ని వస్తువులను చూసి దుఃఖం దుఃఖం, వీటి వలన నాకు దుఃఖం కలుగుతుంది, ఇవి నాకు ఇష్టం లేనివి లేదా అనుకూలం కానివి అనే భావాలను క్రమంగా పెంచుకుంటాడు. సదరు వస్తువులను, అలాంటి వస్తువులను మళ్లీ చూసినప్పుడు లేదా చూసే సందర్భాలు తటస్థించినప్పుడు ఆ వస్తువులు నాకు కష్టాన్ని కలిగించి తీరుతాయి అని నమ్ముతాడు. అలా నమ్మినప్పుడు ఆ వస్తువుల మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. వస్తువులు నాకు వద్దు అనే భావనతో ప్రారంభమయ్యి ఈ వస్తువులు తొలగిపోతే బాగుండు, ఈ వస్తువులు లేకుండా ఉంటే బాగుండు వరకు కూడా వెళ్ళిపోతాడు. ఆ సదరు భావాన్ని ద్వేషం అని పిలుచుకోవచ్చు. కొంచెం వేరే స్థాయిలో ఉంటే క్రోధం అనొచ్చు, కోపం అనొచ్చు, ఇంకోటనొచ్చు. దాని పరిమాణాన్ని బట్టి, దాని యొక్క స్థాయిని బట్టి దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ భావం మాత్రం మానవుణ్ణి క్లేశపరుస్తుంది, మానవుణ్ణి కష్టాలకు దగ్గరగా చేరుస్తుంది అనే విషయంలో సందేహం అక్కర్లేదు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇదే భావాన్ని పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు. అర్జునుడు పరమాత్మను అడిగాడు, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అని అడిగాడు. ఇష్టం లేకపోయినా సరే, ఎవరో తోస్తున్నట్లుగా, ఎవరో బలవంత పెడుతున్నట్లుగా, ఎవరో బలవంత పెట్టి తోసేస్తున్నట్లుగా అక్కర్లేని పనులు చాలా చేస్తున్నారు కదా లోకంలో, పాపాలు చేస్తున్నారు కదా. ఈ పాపాలన్నిటికీ కారణమేమిటి? ఈ పాపాలన్నిటికీ అసలు కారణం ఏమిటి అని నాకు చెప్పు అని అడిగాడు. అడిగితే పరమాత్మ సులభమైన సమాధానం ఇదే చెప్పాడు. కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం అని. కామ ఏషః మొదలు కోరిక రూపంలో బయటపడేది, ఇది నాకు అనుకూలం అనేటువంటి భావనతో బయటపడేటువంటి భావం అది. ఏదో ఒక సందర్భంలో తీరుతూ ఉండగానో, కొంచెం మార్పు వస్తేనో, లేదా తీరకపోతేనో, వ్యతిరేకంగా జరిగితేనో, కొంచెం ఏన్నా తేడా వస్తేనో కోపంగా మారిపోయేటువంటి భావం ఇది. ఈ కామమే కోపంగా మారిపోతోంది. కామ ఏషః క్రోధ ఏషః. ఎందుకు ఇలా మారిపోతోంది అంటే దీని మూలంలోనే ఆ దోషం ఉంది. ఎందుకంటే దీనికి మూలం రజోగుణం, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క రజోగుణం ఈ కామాన్ని క్రోధంగా మార్చుకోవటానికి మూల కారణం. కాబట్టి రజోగుణమే ఇలా మార్పును చెందుతోంది, మార్పును పొందుతోంది. రజోగుణ సముద్భవ. ఇది మహాశన. ఎన్ని వివేకాలున్నా సరే వాటన్నిటినీ తినేస్తుంది, ఎన్ని పుణ్య సంకల్పాలున్నా వాటన్నిటినీ తినేస్తుంది. మహాపాప్మ, ఎన్ని పాపాలనైనా చేస్తుంది, ఏ పాపానికైనా ఒడిగట్టేట్టు చేస్తుంది. మహాశనో మహాపాప్మ. ఇది మహావైరి. ఇది మానవులకు పరమశత్రువు. కోపరూపంగా పరిణమించినటువంటి కోరిక,
లేదా కోరిక కోపంగా పరిణమించినటువంటి సందర్భం, లేదా కోపం ద్వేషం అనేది మహావైరి, మానవులకు మహాశత్రువు, మహా కష్టాలను తీసుకొస్తుంది. ఈ కోపంగా మారినటువంటి కోరిక లేదా కామము యొక్క రెండవ దశ కోపం లేదా ద్వేషం అనేటువంటి దశ మానవుడు ఏ పాపమైనా చేయటానికి ఒడిగట్టేట్టుగా చూసుకుంటుంది. ఎన్ని తప్పులనైనా చేయిస్తుంది, ఎలాంటి పాపాన్నైనా చేయిస్తుంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, పిల్లలు ఎవ్వరూ ఈ కోపానికి అడ్డు అనేది కారు. ఈ కోపాన్ని వివేకంతో ఒక సందర్భంలో జయించలేని పరిస్థితి కూడా ఉంటుంది. వివేకాలు ఇవేవి పనిచేయవు, ఎవ్వరూ అడ్డురారు, ఏమీ పనిచేయవు, అది మాత్రమే పనిచేస్తుంది. ఈ కోపం అనేటువంటి వైరు గనక వచ్చినట్లయితే ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలయనచ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదం ఆవృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ అని ఈ కామం గనక క్రోపంగా మారినట్లయితే, ఈ కామం గనక క్రోధ రూపంలో మలుచుకున్నట్లయితే, తనను తాను మలుచుకున్నట్లయితే దీనికి మొత్తం కిందే ఉండిపోతాయి. ఇది అన్నిటినీ ఆవరించి ఉంటుంది. పొగతో నిప్పు ఆవరింపబడినట్లు, లేదా ఆయా వస్తువులతో కింద ఉండేటువంటి వస్తువులు తెలియనట్లుగా వివేకాలు, జ్ఞానాలు, ఉపదేశాలు, స్మృతులు ఇవేవి పనికి రాకుండా పోతాయి. కేవలం ఇదొక్కటే పనిచేసేటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఇది మహావైరి, మహాశనః, మహాపాప్మ. కాబట్టి ఈ వైరిని, ఈ క్లేశాన్ని వెంటనే ఆపుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఈ క్షణంలో ఇక్కడికిక్కడ ఈ వైరిని సంహరించుకోవలసిన అవసరం ఉంది, ఈ శత్రువును సంహరించుకోవలసిన అవసరం ఉంది అని పరమాత్మ చెప్పాడు. పరమాత్మ భావాన్ని గనక జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే మహాశనః మహాపాప్మ అని చెప్పటం ద్వారా పాపానికి ఒడిగట్టేట్లు చేసి ఆ పాప ఫలితాలను అందుకునేటట్లుగా చేసేటువంటి ఈ కోపం మానవులకు క్లేశం అని చెప్పడానికి వేరే సాక్ష్యమేమీ అక్కర్లేదు. మానవులకు తేరాని క్లేశాలను, తేరాని కష్టాలన్నిటినీ తీసుకువచ్చేటువంటి ఈ క్లేశం వెంటనే విడిచిపెట్టుకోవటానికి యోగ్యమైన క్లేశం అనటంలో సందేహం లేదు అని పరమాత్మ వాక్యం. ఆ పరమాత్మ వాక్యాన్నే మహర్షి గారు అతి సంగ్రహంగా దుఃఖానుషాయి ద్వేష క్లేశ అని పరిచయం చేస్తున్నారు. దుఃఖానుషాయి వెనకాల ఉండేటువంటి భావాలన్నీ భ్రమరూపంలో ఉండేటువంటి భావాలే, దాని యొక్క పరిణామం క్లేశ రూపంగా ఉంటోంది అనే విషయం కూడా ఏమీ సందేహం లేనటువంటి విషయమే. ఈ క్లేశాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. దీన్ని తగ్గించుకోవటానికి, దీన్ని తొలగించుకోవటానికి, దీన్ని రూపుమాపుకోవటానికి ప్రయత్నించుకోవాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మహర్షి గారు దుఃఖానుషాయి ద్వేష అని మూడవ క్లేశాన్ని, లేదా అవిద్యతో లెక్క పెట్టుకుంటే 4వ క్లేశాన్ని పరిచయం చేశారు. ఈ క్లేశాలన్నీ ఒకెత్తు, చివరికి మనం చెప్పుకునేటువంటి అభినివేశ అనే 5వ క్లేశం లేదా 4 క్లేశాల్లో 4వ క్లేశం ఒక ఎత్తు. ఈ అభినివేశం కొంచెం ఉందో తెలియదు, లేదో తెలియదు. దీన్ని ఉంది అని ఎస్టాబ్లిష్ చేయటం కష్టం, ఇది ఉంది అని కన్విన్స్ చేయటం కూడా కొంచెం కష్టం. లేదేమో అని అనిపిస్తుంది, కానీ ఉండి చాలా బలంగా పనిచేస్తుంది. అట్లాంటి క్లేశం ఇది. ఉండి బలంగా పనిచేయటం అనేది సామాన్యులకు లేదా తెలివి తక్కువ వాళ్లకు మాత్రమే కాదు, అన్నీ తెలిసిన వాళ్లకు లేదా తెలివి చాలా ఎక్కువగా ఉన్న వాళ్లకు, ఎక్కువ స్థాయిలో తెలివి ఉన్న వాళ్లకు కూడా ఈ క్లేశం అనేది చాలా నిరూఢంగా పనిచేస్తుంది. ఈ క్లేశం వాళ్లలో ప్రబలంగా తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. అటువంటి క్లేశం ఇది అని స్వరసవాహి తథారూఢ విదుషోపి తథారూఢ అభినివేశ అనే సూత్రంలో మహర్షి గారు పరిచయం చేశారు. స్వరసవాహి చాలా స్వభావసిద్ధంగా ప్రవహిస్తుంది. స్వభావసిద్ధంగా ఎక్కడెక్కడ నుంచో ప్రవాహం ఎలాగైతే ఎక్కడ మొదలైంది, మారుతోంది, ఎక్కడికి చేరుతోంది అనే విషయం తెలియనట్లుగా ప్రవహిస్తూనే ఉన్నట్లుగా కనిపిస్తుందో,
అలాగే ఏ జన్మలో మొదలైంది, ఎప్పుడు బలపడింది, ఎప్పుడు వస్తోంది, ఎప్పుడు బయటపడుతోంది అని తెలియనట్లుగా ఈ భావం ప్రవహిస్తూనే ఉంటుంది, స్వరసవాహిగా ఉంటుంది, స్వభావ సిద్ధంగానే మనతో కలిసి జతగా నడుస్తూ ఉంటుంది. అట్లాంటి భావం ఇది. తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి సమానంగా పనిచేస్తుంది. విదుషోపి తెలివైన వాడికి లేదా తెలిసిన వాడికి, తెలివి తక్కువ వాడికి, తెలియని వాడికి అందరికీ సమానంగా పనిచేస్తుంది. తథా ఆరూఢ, బాగా మనసులో నిరూఢంగా పాతుకుపోయి ఉంటుంది. అలాంటి భావం ఇది. తథారూఢ అభినివేశ అని మహర్షి గారు పరిచయం చేస్తున్నారు. ఈ అభినివేశం యొక్క రూపాన్ని నేనుండాలి, నేను బాగుండాలి అనేటువంటి రూపంలో మనం పరిచయం చేసుకోవచ్చు. నేనుండాలి, నేను బాగుండాలి అని. ఈ నేనుండాలి లేదా నాకు ఏ రకమైనటువంటి నష్టము రాకూడదు, నేను ఏ బాధను పొందకూడదు, నేను ఏ మరణ భయాన్ని పొందకూడదు అనేటువంటి సంకల్పాలను అన్నిటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ భావం, ఈ అభినివేశం మానవుడి యొక్క జన్మ పరంపరను ఒకవైపు సూచిస్తూ ఉంటుంది. మరొక వైపు దీని ప్రభావం క్లేశ రూపంలో ఉండి మానవుడు అనుభవించవలసినటువంటి కష్టాలను కూడా సూచిస్తూ ఉంటుంది అని మహర్షి గారి యొక్క అభిప్రాయం. ఈ అభినివేశంతో ఉండేటువంటి వాడు, ఈ అభినివేశాన్ని జన్మ జన్మల సంస్కార రూపంలో తెచ్చుకున్నటువంటి వాడు, ఈ అభినివేశాన్ని తనతో కలిపేసుకున్నటువంటి వాడు, తన స్వభావంలో ఈ అభినివేశాన్ని కలిపేసుకున్నటువంటి వాడు ఏ పనికైనా ఒడిగట్టవలసి వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. స్వరసవాహి విదుషోపి తథారూఢ అభినివేశ అనే ఈ సూత్రంలో. ఇప్పటికే చాలా సీరియస్గా మనం చర్చించుకున్నాం కాబట్టి కొంచెం మార్పు కోసం వేరే అభినివేశం గురించి వేరే ఉదాహరణ చూద్దాము. ఒక విమానం గాల్లో ఎగురుతోంది, ఫ్లైట్లో ఉంది. అందులో ఉన్నట్టుండి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, ఏదో ఇబ్బంది వచ్చింది. విమానం ఇటు అటు ఊగిపోతోంది, ఇటు అటు ఊగిపోతుంటే ఆ పైలట్ ఒక రకమైన వాడు ఏమన్నాడంటే, కింద బోర్డింగ్ అప్పుడు వాళ్ళు తప్పు చేసి విమానంలో కొంచెం బరువు పెంచేశారు, అందువలన బరువును తట్టుకోలేక విమానం ఊగిపోతోంది. ఎవరైనా గనక ముగ్గురు ఈ విమానంలోంచి గనక దూకేస్తే బరువు తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతే విమానం మామూలుగా సాగిపోతుంది. మిగతా 380 మందో ఎంతమందో, అదేమి మోడల్లో నాకు సరిగ్గా గుర్తులేదు, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు అని అనౌన్స్ చేశాడు. దాంతో ఒక లాంగ్ లివ్ మహానుభావుడు లేచి లాంగ్ లివ్ అనుకుంటూ పాపం దూకేశాడు. దాని పక్కన ఇంకో టింగ్ టాంగ్ టింగ్ గారు ఆయన లేచి ఏదో తన భాషలో నా త్యాగం వలన నా దేశానికి కీర్తి వచ్చుగాక అని ఏదో చెప్పి ఆయన కూడా దూకేశాడు. పక్కనే మనవాడు ఒక ఆయన కూర్చుని ఇద్దరు మనుషులు లాంగ్ లివ్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకో పింగ్ పాంగ్ అని వీళ్ళిద్దరు దూకేశారు. వీళ్ళ దేశం మరి నా మాతృభూమి ఏంటి, నా జన్మభూమి ఏంటి, నేనేంటి, నా దేశం ఏంటి అని ఒక్కసారి ఆయనకి ఆవేశం పొంగుకొచ్చింది. రక్తం సలసల మరిగిపోయింది, నాడులన్నీ బిగుసుకుపోయినాయి, కండరాలన్నీ బలపడిపోయినాయి, మొత్తం కండరాల మీద నాళ్లు అలా మనం చూస్తున్నట్లుగా ఇలా పొంగుకొచ్చినాయి. మహావీరావేశంతో నా దేశమాతకి జై అని ఒక్క అరుపరిచి పక్కవాణ్ణి తోసేశాడు. దేశమాత వరకు జై అనేంత వరకు పాపం దేశభక్తే, పక్కవాణ్ణి తోయటంలో మాత్రం ఏమొచ్చింది అంటే ఈ అభినివేశమే వచ్చింది. పక్కవాణ్ణి ఎందుకు తోశాడు అంటే వేరే ఏమీ లేదు, నేను బాగుండాలి, నేనుండాలి, నేను ఈ ఫ్లైట్లో ఉండి నేను జాగ్రత్తగా సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, ఈ ఫ్లైట్కి ఏమీ ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే నేనున్నాను కాబట్టి నేనున్న ఈ ఫ్లైట్కి ఇబ్బంది రాకూడదు, వీడు పక్కన బతికుంటే పెద్దగా ఉపయోగం ఏం లేదు కాబట్టి వీడిని మనం త్యాగం చేసేద్దాము అని త్యాగం చేసేశాడు. వాణ్ణి త్యాగం చేయటం అనేది విషయం కాదు, తనను తాను త్యాగం చేసుకోలేకపోయాడు.
ఎందుకు చేసుకోలేకపోయాడు అంటే ఈ అభినివేశం వలనే చేసుకోలేకపోయాడు. ఈ అభినివేశం అనేది నాకు మరణం రాకుండా ఉండాలి, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, నాకు బాధలు కలగకుండా ఉండాలి అనేటువంటి అభినివేశం, గట్టిగా పెంచుకున్నటువంటి అభినివేశం మనవాడిలో కొంచెం ఎక్కువ పనిచేసింది. మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువగా పనిచేసింది. ఎక్కువగా పనిచేసి వెంటనే పక్కవాడిని తోసేసింది. పక్కవాడిని తోసేసింది అని మనం స్థూలంగా చెప్పుకుంటున్నాం గాని ఇలాంటి అభినివేశంతో పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా జరిగే పని అని మనం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడము మన లాభం కోసం లేదా మనం కష్టపడకుండా ఉండటం కోసం, మనం బాధలు పడకుండా ఉండటం కోసం పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడం అనేది చాలా సులభమైనటువంటి అంశం, చాలా అలవాటులో ఉండేటువంటి అంశం. దానికి మూల కారణం ఈ అభినివేశం అనే విషయాన్ని గుర్తుంచుకోమని మనకు ఈ సూత్రం బోధిస్తోంది. ఈ అభినివేశాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ అభినివేశాన్ని యాజ్ఞవల్క్య మహర్షి గారు పరిచయం చేశారు జనక మహారాజు గారికి. పరిచయం చేసేటప్పుడు దీన్ని ఇంకొక రూపంలో తీసుకొచ్చి చూపించారు. చాలా సింపుల్ గా మంత్రంలో ఆయన చెప్పారు, ఆత్మానంచేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అని ఆయన చెప్పినటువంటి మంత్రం. ఆత్మానంచేద్విజానీయాత్, ప్రతివాడు ఈ శరీరంతో ఏవేవో పనులు చేసుకుంటున్నారు కదా, ఈ శరీరం ఎటు పోతే అటు వెళుతున్నారు కదా, ఈ శరీరాన్ని రక్షించుకోవటానికి ఎంతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు కదా, ఈ శరీరం బాగుండాలి అనుకుంటున్నారు కదా, ఈ శరీరంతో నేను బాగుండాలి అని అనుకుంటున్నారు కదా. వీటన్నిటికీ కారణం ఏమై ఉండొచ్చు? ఈ వీటన్నిటినీ దాటాలి అంటే ఏం చేయవలసి రావచ్చు అంటే ఆత్మానంచేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః. తనను తాను గనక తెలుసుకోగలిగినట్లయితే, తన యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకోగలిగినట్లయితే, మనం మొదట్లో చెప్పుకున్నటువంటి యోయం విజ్ఞానమయః ప్రాణేషు హృది అంతర్జ్యోతి అనే ఆత్మ యొక్క వేరువేరు రూపాలలో అసలు వాస్తవమైనటువంటి రూపాన్ని గనక గుర్తించుకోగలిగినట్లయితే అయమస్మీతి పూరుషః, నేను నా యొక్క స్వభావం ఇది, నేను నా యొక్క స్వభావాన్ని ఇలా తెలుసుకుంటున్నాను అనే గనక నిర్ణయం తీసుకోగలిగినట్లయితే కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. శరీరంతో, శరీరం కోసం, శరీరం వలన ఏం కష్టాలు పడతాడు, ఏం కోరుకుంటాడు? కిమిచ్చన్ కస్య కామాయ, ఎవరి కోరిక కోసం కోరుకుంటాడు? కోరుతున్నాడు, మనిషి కోరికలను కోరుతున్నాడు, ఆ కోరికలు కోపంగా కూడా పరిణమిస్తున్నాయి. ఎవరి కోసం కోరుతున్నాడు? కిమిచ్చన్ కస్య కామాయ, ఏం కోరుకుంటున్నాడు? ఎవరి కోసం కోరుకుంటున్నాడు? తన కోసం కోరుకుంటున్నాడా? తన శరీరం కోసం కోరుకుంటున్నాడా? శరీరం సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాడా? తాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాడా? శరీరం సుఖంగా ఉండాలి అంటే పక్కింటి వారు సుఖంగా ఉండాలి అని కోరుకునే స్వభావం మనిషికేం లేదే. తాను సుఖంగా ఉండాలి అని అనుకుంటే తాను సుఖస్వరూపుడు అనే విషయం తెలుసుకోవాల్సిందే కదా. సుఖస్వరూపంలో ఉండే తనకు కొత్తగా రావలసిన సుఖమేముంది? ఈ శరీరానికి సుఖం వస్తేనేముంది, కష్టం వస్తేనేముంది? కిమిచ్చన్ కస్య కామాయ, ఎవరి కోసం ఈ కోరికలు? ఎవరి కోసం ఈ కోరికలతో చేసే పనులు? ఎవరి కోసం, ఎవరి కోసం చేస్తున్నాడు, ఏ ఫలితం కోసం చేస్తున్నాడు అనే విచారణే గనక వచ్చినట్లయితే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి విచారణగా ఈ విచారణ గనక మారినట్లయితే కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. ఈ శరీరంతో చేసే పనులు గాని, ఈ శరీరం ఎలా పడితే, శరీరం ఎలా వెళితే అలా పడటం, అలా వెళ్ళటం అనేది గాని ఎందుకు చేస్తాడు? కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అని ఆయన మంత్రంలో చెప్పారు. దాన్ని కొంచెం మనం తిరగదిప్పి గనక వాడుకోగలిగినట్లయితే, ఆయన అభిప్రాయాన్ని, ఆ అభిప్రాయంలో ఉండేటువంటి స్ఫూర్తిని అర్థం చేసుకోగలిగినట్లయితే, మానవుడు మొదటి సూత్రంలో చెప్పినట్లుగా అస్మిత అనే భావానికి లోనై తాను కాని మనస్సును తనతో కలిపేసుకుని, ఆ మనస్సు ద్వారా ఇంద్రియాలతోనూ, ఇంద్రియాల ద్వారా శరీరంతోనూ తనను తాను కలిపేసుకుంటున్నాడు.
కలిపేసుకుని ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరము, ప్రాణాలు ఇవన్నీ నేను అనేటువంటి భావనను తెచ్చిపెట్టుకున్నాడు. తెచ్చిపెట్టుకుని ఆ భావనలను బలపరుచుకుంటున్నాడు. బలపరుచుకుని వీటిల్లో ఏ వస్తువుకు హాని జరిగినా సరే, మనస్సుకు గాని, ప్రాణాలకు గాని, శరీరాలకు గాని, ఇంద్రియాలకు గాని ఏ వస్తువుకు చిన్న గీత పడినా సరే తనకు గీత పడుతోంది అని అనుకుంటున్నాడు. ఏ వస్తువుకు చిన్న హాని జరిగినా సరే ఇవన్నీ తనకంటే వేరు అని అనుకోవటం లేదు కాబట్టి తనకే హాని జరుగుతోంది అని అనుకుంటున్నాడు. తనకే హాని జరుగుతోంది అని అనుకుని జరగబోతోంది అని భయపడి ఆ భయంతో నాకు ఈ హాని జరగకూడదు అనేటువంటి అభినివేశాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఈ అభినివేశానికి, ఈ అస్మితకు మధ్యలో ఈ కామక్రోధాలు ఉండనే ఉన్నాయి. కోరికలు, ఆ కోరికలు తీరకపోతే వచ్చేటువంటి కోపాలు, ఈ రెండు భావాలు ఉండనే ఉన్నాయి కానీ ఈ కోరికలు, ఈ కోపాలు ఇవన్నీ కూడా అతి స్థూలమైనటువంటి రూపంలో ఈ అభినివేశంగా మార్పును చెందుతున్నాయి. నాకు ఏ హాని జరగకూడదు, నాకు ఏ విధంగానూ ఇబ్బంది రాకూడదు అనేటువంటి భావనలో ఈ కోరికలు గాని, ఈ అస్మితలు గాని ఇవన్నీ మార్పును చెందుతున్నాయి. ఈ మార్పు వలన వచ్చేటువంటి క్లేశం, శరీరం ఎలా పడితే అలా పోవటం, లేదా శరీరానికి కష్టం కలిగినప్పుడల్లా తనకు కష్టం కలిగింది అని అనుకోవటం, ఇలాంటివన్నీ ఆగాలి అంటే ముందు ఏం జరగాలి అంటే ఆత్మానం చేద్విజానీయాత్, తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి తత్వజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలి. ఆ తత్వజ్ఞానం పొందేందుకు ప్రయత్నంగా ఎన్నో సాధనలను చేసుకోవాలి. చేసుకుని ఆ విద్యను, ఆ అవిద్య ద్వారా వచ్చేటువంటి అస్మితను, అస్మిత ద్వారా వచ్చేటువంటి రాగద్వేషాలను, రాగద్వేషాల ద్వారా పరిణామ రూపంలో వచ్చేటువంటి అభినివేశాన్ని, ఆ అభినివేశ సంస్కారాలను వీటన్నిటినీ పోగొట్టుకోవాలి. ఇది పోగొట్టుకునేంత వరకు మానవుడికి ఈ మరణ భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మానవుడికి ఈ హాని భయం అనేది నిరంతరం వేధిస్తూనే ఉంటుంది అని మంత్రం యొక్క అసలు సిసలు స్ఫూర్తి. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అనే యాజ్ఞవల్క్య మహర్షి గారి యొక్క ఉపదేశాన్ని తిరగదిప్పి మహర్షి గారు, పతంజలి మహర్షి గారు ఈ సూత్రంలో స్వరసవాహి విదుషోపి తథారూఢ అభినివేశ అని పరిచయం చేస్తున్నారు. ఈ అభినివేశం అనే దాన్ని ఈ శరీరంతో తనను తాను కలుపుకోవటం ద్వారా వచ్చేటువంటి భావంగా మనకు పరిచయం చేస్తున్నారు. ఈ భావాన్ని క్లేశంగా పరిచయం చేస్తూ ఈ భావాన్ని తగ్గించుకోవలసిందిగా, రూపుమాపుకోవలసిందిగా మనకు ఉపదేశం చేస్తున్నారు. ఈ 4 క్లేశాలు ఏది పెద్ద, ఏది ముందు సమాధానంలో దొరకవు. ఈ 4 క్లేశాలు మాత్రమే. ఈ 4 ఏదో ఒక కొత్త క్లేశాన్ని పుట్టిస్తూ, ఆ క్లేశానికి ఫలితాలను పొందిస్తూ నిరంతరం మానవుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాయి అనే విషయం సరిగ్గా అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని కూడా మహర్షి గారు క్లేశాహ అనేటువంటి పదం ద్వారా చూపించారు. ఆ క్లేశాలను పరిచయం చేయటం ద్వారా కూడా ఆ భావాన్నే పరుస్తూ ఈ అభినివేశం వరకు ఉండేటువంటి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష అభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలను, అభినివేశం వరకు ఉండేటువంటి 5 క్లేశాలను మానవులు తగ్గించుకోవాలి అంటే క్లేశాలను బక్కచిక్కేటట్లు చేసుకోవాలి. ఆ క్లేశాలను బక్కచిక్కేటట్లు చేసుకోవాలి అంటే తప్పకుండా తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనే సూత్రంలో చెప్పినటువంటి క్రియాయోగాన్ని అభ్యాసం చేయవలసిందే. ఆ క్రియాయోగాన్ని అభ్యాసం చేయటం ద్వారా ఈ క్లేశాలను తగ్గించుకోవటం అనేది చేసుకోవచ్చు అని మనకు స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా చెప్తూ 4 ప్లస్ అవిద్య అనేటువంటి మూల కారణం, ఈ 5టిని మనకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తూ వీటిని దాటి వెళ్ళవలసిందిగా, వీటిని దాటటానికి తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయవలసిందిగా, ప్రయత్నాన్ని ప్రారంభించుకోవలసిందిగా మనకు స్పష్టమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు. మహర్షి గారి ఉపదేశంలో ఉండేటువంటి అంశాలన్నీ దాదాపుగా మనకు
అనుభవంలో ఉండేటువంటివే. అస్మిత విషయంలో అది భ్రమ అనే మాట మనకు లేకపోయినప్పటికీ చిన్న స్థాయి పరీక్షలో అది తేలనే తేలుతుంది. రాగద్వేషాలు మనకు కష్టాలను తెస్తున్నాయి అనే విషయం ఎవరికి వారికి స్వానుభవంలో తెలుస్తోంది. అభినివేశం మరణ భయం గాని, హాని భయం గాని, లేదా ఏదో ఒక భయం గాని ఎక్కువ కష్టాలను తెచ్చిపెడుతోంది, ఎంతో కష్టాన్ని తెచ్చిపెడుతోంది అనేది కూడా మనకు అనుభవంలో ఉన్నదే. ఇలాంటి క్లేశాలను దాటడానికి, క్లేశాలను తగ్గించటానికి మహర్షి గారు చెప్తున్నటువంటి క్రియాయోగం చేస్తే మాత్రం తప్పేముంది? ఆ క్రియాయోగాన్ని తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనే దాన్ని మనకు ప్రాక్టికల్ గా ఎంత సాధ్యపడితే అంత చేస్తే తప్పేముంది? మహా అయితే ఏమవుతుంది? క్లేశాలు తగ్గుతాయి, ఇంతే కదా. అంతకు మించి నష్టమైతే రాదు కదా. కాబట్టి నష్టం రానటువంటి, మన క్లేశాలు తగ్గేందుకు అవకాశం ఉన్నటువంటి క్రియాయోగం వైపు మన దృష్టిని మనం ప్రసరింపజేసుకుందాం. అదే సమయంలో క్లేశాలను పరిచయం చేసుకుని వీటిని క్లేశాలుగా గుర్తించి వీటిని పూర్తిగా తొలగించుకునేందుకు కూడా మనం ఒక సరికొత్త ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. స్థానాద్బీజాదుపస్తంభాన్ నిస్యందాన్ నిధనాదపి కాయమాధేయ శౌచత్వాత్ పండితాహ్యశుచిం విదుః అని పండితులు అందరూ కూడా ఈ శరీరము కూడా అశుచి, అశాశ్వతమైనప్పటికీ దానిని ఆచార్యులు చెప్పినట్లుగా ఇందాక అభినివేశం చేత శాశ్వతమనేటువంటి భావన, అదేవిధంగా అవిద్య ద్వారా కూడా కలిగేటువంటి క్లేశముల యొక్క వివరణ, అతస్మిన్ తత్ ప్రతిభాసః అవిద్య అని మహర్షి పతంజలి అందించినటువంటి సూత్రముల యొక్క సారాన్ని మనంతటికీ కూడా అందిస్తూ ఉన్నారు. అది అందుకునేటప్పుడు ఆ సత్వగుణం ఆత్మబోధ ఎలా ఉంటుందో మనకు గీతాచార్యుడు కూడా తెలియజెబుతూ ఉన్నాడు. నేటి పారాయణ శ్లోకాల్లో సుఖం అంటే అందులో సాత్వికమైనటువంటి సుఖం ఎలా ఉంటుంది అంటే, యద్దగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట్లో కొంచెం గడబిడిగా అనిపించినప్పటికీ కూడా, కష్టంగా అనిపించినా, మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా అనగననగరాగం అతిశయిల్లు చుండును అని కాస్త అభ్యాసం చేసినట్లయితే ముందు కష్టంగా ఉన్నదే అమృతతుల్యంగా అందుతుంది. అటువంటిదే ఈ ఆత్మ విషయం కూడా, మనస్సుకు సంబంధించినటువంటి విషయం కూడా, జీవునికి మనస్సునకు ఉండేటువంటి ఆ భేదాన్ని తెలుసుకునేటువంటి ఆ శక్తి కూడా ఆ యోగేశ్వరుడు ఆచార్య ముఖతః మనందరికీ కూడా అందివ్వాలని ఆ దేవదేవుని, ఆ వేదవేద్యుణ్ణి కోరుకుంటూ శ్రీకృష్ణ ప్రార్థనతో నేడు 18వ అధ్యాయములో 26వ శ్లోకం నుంచి 50 శ్లోకం వరకు తదుపరి మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి అందరం కలిసి భక్తితో పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ ముక్తసంగో నహం వాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. రాగీ కర్మ ఫల ప్రేప్సుః
लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदम् धृतेश्चैव गुणतस्त्रिविधम् शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिम् च निवृत्तिम् च कार्याकार्ये भयाभये बन्धम् मोक्षम् च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मम् च कार्यम् चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मम् धर्ममिति य मन्यते तामसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी यया स्वप्नम् भयम् शोकम् विषादम् मदमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी सुखम् द्विदानीम् त्रिविधम् शृणु मे भरतर्षभ अभ्यासाद् रमते यत्र दुःखान्तम् च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखम् सात्विकम् प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखम् राजसं स्मृतम् यदग्रे चानुबन्धे च सुखम् मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्तम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्याम् वा दिवि देवेषु वा पुनः सत्त्वम् प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणाम् च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवमेव च ज्ञानम् विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम् शौर्यम् तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षात्रम् कर्म स्वभावजम् कृषिगौरक्ष्य वाणिज्यम् वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकम् कर्म शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिम् लभते नरः स्वकर्मनिरतः सिद्धिम् यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानाम् येन सर्वमिदम् ततम् स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः
श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतम् कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजम् कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धि सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिम् परमाम् सन्न्यासेनाधिगच्छति सिद्धिम् प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगे अष्टादशाध्याये योगः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमाम् प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् जयद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमो वेङ्कटेशाय नमो वेङ्कटेशाय नमो